కలిసాం మేడం. చాలా సంతోషంగా ఉంది. టీజేఎస్ పార్టీ కోదండరామ్ గారు స్థాపించినటువంటి పార్టీ. అలాంటి పార్టీలు అంటే మీరు ఉద్యమంలో కూడా పనిచేయలేదు, కానీ అలాంటి పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే ఎక్కడ, అంటే మీకు ఎక్కడ పార్టీలో చేయాలని అనిపించింది? జాయిన్ కావాలని ఏమి అనిపించలేదు. ఐ డోంట్ హ్యావ్ పొలిటికల్ ఇన్క్లినేషన్. నాకు ఏమీ లేదు. పొలిటికల్లీ సెన్సిటివ్ కేసెస్ చేశాను, అలా పొలిటికల్లీ అవి కాంట్రవర్షియల్ అయ్యాయి, దాంతోపాటు నేను కాంట్రవర్షియల్ అయ్యాను. ఆల్ దట్ మీకు తెలిసిందే. నేను కోదండరామ్ గారు మా ఫ్యామిలీకి దగ్గర బంధువు, ఫ్యామిలీ ఫ్రెండ్ దిస్ థింగ్. సో నాకు అంటే మాకు పరిచయాలు ఉన్నాయి. ప్లస్ మేము లాస్ట్ 4 years నుంచి టీజాక్లో నుంచి టీజేఎస్లో నుంచి ఏదైనా కేసెస్ ఉంటే, ఎస్పెషలీ ఈ పర్మిషన్స్ రిలేటెడ్, అదే సభలకు సంబంధించిన పర్మిషన్ కేసెస్, లేకపోతే ఎనీ అదర్ అడ్వైస్ వి వర్ వర్కింగ్ టుగెదర్, అంటే లైక్ మాట్లాడుతుంటుంది. సో ఇట్ వాజ్ అ రెగ్యులర్ ఇంటరాక్షన్. సో అతని గురించి పార్టీ జాయిన్ కావడం అయింది, కానీ ఏదో పొలిటికల్ పార్టీ జాయిన్ అయిదామని కాదు. అయితే మీరు ఇద్దరు కూడా లాయర్లే, న్యాయవాది అంటే వృత్తిలో ఉన్నారు మీ ఇద్దరు అంటే మీ ఫ్యామిలీ. అయితే న్యాయవాది వృత్తిలో సడన్ గా పొలిటికల్స్ లో వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం ఏం రాలేదు. నేను ఉట్టి నేను నా న్యాయవాది వృత్తి చేసుకుంటూనే ఈ పార్టీ కోసం తను అంతగా అడిగాడు కాబట్టి ఈ పార్టీ. అవును అవును, అంటే మిమ్మల్ని రావాలి పార్టీలో. అవును అవును. సిద్ధాంతం అంటే మీకు సిద్ధాంతాలు ఏం నచ్చలేదా? పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ సిద్ధాంతాలు అదంతా ఏం లేదండి. అన్ని పార్టీలకు ఈ మధ్య పార్టీలు సిద్ధాంతాలు ఐడియాలజీ మీద నడిచేటట్టు లేవు. ఎందుకంటే ప్రిటీ మచ్ అన్ని పార్టీలకు సిమిలర్ సిద్ధాంతాలే ఉంటాయి, ఒక రెండు ఎక్కువ, ఒక రెండు తక్కువ. సో పార్టీ సిద్ధాంతాల గురించి ఏమీ ప్రాబ్లం ఇష్యూ లేదు. ఇట్ వాజ్ జస్ట్ ఫంక్షనింగ్ administration and complete dilution of how administration should be done. Especially మీరు కార్డర్ని పట్టించుకోనప్పుడు, అసలు కార్డర్కి ఇచ్చే అష్యూరెన్సెస్ని పట్టించుకోనప్పుడు, కొత్త పార్టీకి చేయవలసిన పనులు చేయనప్పుడు, ఈ కూటమిలో ఉండాలా ఉండొద్దా? అక్కడ కూటమి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ మీరు పార్టీలో జాయిన్ అయ్యారు, అంటే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే మీరు వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కోదండరామ్ గారికి మీకు ఉన్నటువంటి, అంటే మీ ఇద్దరు చేసినప్పుడు కలిసి చేసినటువంటి ప్రోగ్రామ్స్ కానీ, ఒకవేళ ప్రజలకు ఇది చేస్తే బాగుంటుంది అన్నటువంటి విషయాలు కానీ ఏమైనా తీసుకెళ్లారా? నేను పార్టీలో జాయిన్ అయింది, వైస్ ప్రెసిడెంట్గా పార్టీలో జాయిన్ అయింది కూడా ఒకటేసారి. అండ్ దట్ వాజ్ జస్ట్ 2 months బ్యాక్. ఐ మీన్ బేర్లీ 2 months బ్యాక్, ఎక్కువ కూడా కాదు. అప్పటి నుంచే ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. నేను అసలు డిజాల్వ్ అయినాక 1 monthకి జాయిన్ అయ్యాను. సో ఎలక్షన్స్ హోరాహోరీలనే ఉండే. ఇప్పుడు క్యాండిడేట్స్, రూలింగ్ పార్టీ క్యాండిడేట్స్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయారు. అసలు కూటమి సెటప్ అవుతుందా కాదా ఏంటి అనే దాంట్లోనే ఉండే. సో మేము ఇంకో ఏ ప్రోగ్రామ్స్ తీసుకునే అవకాశమే లేకుండే, డైరెక్ట్ ఎలక్షన్స్కే వచ్చేసాం మేము. సో ఐ started out with being invited or being sent or asked to go for negotiations and all that, and constituencies, contestants, cadre adanta. అంటే మీరు ఏదైనా, అంటే మీరు పార్టీకి జాయిన్ అయ్యారు కదా, ఏదైనా కాన్స్టిట్యూయెన్సీలో పోటీ చేయాలని అలాంటిది ఏమైనా ఆలోచించతో లేదండి. నేను మా ఊరు ఎల్లారెడ్డిలో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి నేను పోటీ చేస్తానేమో అని అందరూ అనుకున్నారు. అది అలాగే ఉండిపోయింది. బట్ పోటీ చేయాలనే ఉద్దేశంతో నేను ఏం జాయిన్ కాదు. అంటే పోటీ చేయాలనేది జస్ట్ పార్టీ మీ సేవలు అందించారు యాజ్ ఏ లాయర్ గా? యా, యాజ్ ఎ లాయర్, యాజ్ ఎ పర్సన్ హూ బిలాంగ్స్ టు ద పార్టీ. yes. అయితే మరి మీ ఐడియాలజీ ఏమైనా చెప్పారా, ఇట్లా ఈ రకంగా వెళ్ళాలి, ఈ పద్ధతిలో వెళ్ళాలని కోదండరామ్ గారికి? తప్పకుండా చెప్పాను. ఎవ్రీ సింగిల్ టైం. మనకు నోరు ఆగనే ఆగదు కదా. సో ఏదైనా చెప్పేది ఉంటే నేను అబ్సల్యూట్లీ వితౌట్ ఎనీ ఫియర్ చెప్తాను. అండ్ అసలు ఏమి కావాలి, ఎలా కావాలి అంటే, నేను పార్టీ ఇంకో భాగవతలు, ఇంకో సమ్ అదర్ స్మాలర్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్ దట్ ఐ వాజంట్ కన్సర్న్, బికాస్ అవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి. ఈ కూటమి, ఈ క్యాండిడేట్స్, కూటమి స్టార్ట్ అయినప్పుడు ఒక మంచి ఐడియా అనిపించింది. ఐడియాలజీ, సిఎంపి, ఇది అది, అంటే అమరులను ఉద్దేశించి ఇది చేశారు, అదంతా మంచిదే ఉంది. కానీ కూటమి దాని గురించి ఏం కాదు. అందరికీ తెలుసు ఎలక్ట్రల్
బ్రూటల్ ఎలక్ట్రల్ నంబర్స్ గురించే కూటమి. అయితే రమణారెడ్డి గారు పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, సొంత వేతో వెళ్తున్నారు అని ఒక వాయిస్ వినబడుతుంది. అది ఎట్లా, అది ఎందుకు వస్తుంది ఆ వాయిస్? నేను ఎప్పుడైనా ఐ వాజ్ వెరీ ఇండిపెండెంట్ మైండెడ్, సొంత వేలో అన్నట్టు నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ డెఫినెట్లీ నాకు ఒక ఒపీనియన్ ఉంటే నేను దాన్ని తప్పకుండా ఫాలో అయితే నేను ఎవరిని ఏమి ఇచ్చేయను. సో కోర్ కమిటీలోనైనా ఎక్కడనైనా నేను ఏదన్నా ఇష్యూ ఉంటే, ఎస్పెషలీ ఈ ఇష్యూసే ఉండే, దేని గురించి మాట్లాడలేదు, దేని గురించి ఏ ప్లానే లేకుండే, ఈ ఇష్యూ గురించే గట్టిగా మాట్లాడాను. ఎందుకంటే కాడర్ పార్టీ చాలా మంది contestants and people who wanted to contest, they were looking out to this party. వాళ్ళను కంప్లీట్గా ఇగ్నోర్ చేసి ఏందో కూటమి అనేసి, కూటమి స్టార్ట్ అవుట్ మంచి ఐడియానే ఉంది, ఐ వాజ్ కంప్లీట్లీ విత్ ఇట్. బట్ అది ఎలా దిగజారిపోయిందో 1.5 monthలో, యునో వంకాయలు బీరకాయలు అంతే. అంతే జస్ట్ దట్. మీరు చూసారు డిలే అవుతూ ఇవాళ అవుతుంది, అంత దగ్గర రావాల్సిన అవసరం ఏమొచ్చినట్టు? వైస్ ప్రెసిడెంట్ గా మీరు మొన్నటి దాకా కూడా పార్టీలో ఉన్నారు కదా. అవును, కూటమి నాయకులను అడగాలి. ఎందుకంటే క్లియర్లీ కూటమిలో ఉండి కోయలేషన్ జరగాలి, అలయన్స్ జరగాలి, మంచి క్యాండిడేట్స్ రావాలి, విన్నింగ్ క్యాండిడేట్స్ రావాలి, మనం గెలవాలి అని అనుకుంటే అది ఎప్పుడూ అయిపోయింది. అలా ఆ ఉద్దేశం ఉందో లేదో అనే డౌట్ క్రియేట్ చేసారు వాళ్ళు. ఎందుకంటే ఈ వంకాయలు బీరకాయలు ఇది కాదు, ఇది ఇస్తాము, అక్కడ ఏదో హేమి ఉన్నాడు అంటే అదంతా ఒక రీజన్ ఉండొచ్చు. బట్ ద బేసిక్ థింగ్ ఇస్ ఈ అన్హెల్దీ కాన్స్టిట్యువెన్సీస్, హెల్దీ కాన్స్టిట్యువెన్సీస్ని పక్కకు పెట్టి కావాల్సుకొని డెలిబరేట్గా అన్హెల్దీ కాన్స్టిట్యువెన్సీస్ తీసుకొని మొత్తం కూటమికే నష్టం జరిగిపోయింది. అంటే ఇట్ వాజ్ ఆల్ డెలిబరేట్లీ ప్రీమెడిటేటెడ్ సెటప్. అందరూ కలిసి అన్ని పంచుకొనే ఇది చేశారు. సడన్ గా మరి నిన్న అంటే ఎలక్షన్ పీక్ టైం, 2 days ఆర్ దేర్, 5 days. అయితే మరి ఈ టైంలో చాలా ఎట్లా అంటే ఒక్క వాయిస్ అనేది చాలు పరువు పోవడానికి పార్టీది. ఈ టైంలో మీరు మరి రిలేషన్ కూడా అంటారు, మీరే చెప్పారు రిలేషన్. ఈ టైంలో మీకు ఇలా చేయాలని ఎందుకు అనిపించింది? ఈ టైంలో చేయాలనిపించింది అని కాదు, నేను ఈ లాస్ట్ అంటే మీరు చదువుతున్నారో లేరో, లాస్ట్ 1.5 months నుంచి ఎన్నో విశేషాలు బయట మీడియాకు కూడా వచ్చినాయి. కోర్ కమిటీలో జరిగింది, యునో ఐ హ్యాడ్ ఫైట్. స్టేట్ కమిటీలో యునో ఫిజికలీ దాడి చేయడానికి వచ్చారు. ఎందుకంటే నేను అవుట్ రైట్గా అందరి ముందట అడిగాను కాబట్టి. వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ట్రాన్స్పరెన్సీ లేదు, రాత్రి ఎవరెవరు కలిసేస్తున్నారు, సీట్లు ఏమేమో అవుతున్నాయి, కళ్ళంతా అవుతున్నాయి, ఎందుకు చేస్తున్నారు, అసలు అవసరమా ఈ కూటమి, 3-4 సీట్ల కోసం మీరు పార్టీ పెట్టారా? సో అదంతా ఒక నిమిషం 1.5 months నుంచి జరుగుతూనే ఉన్నది. నా వాయిస్ లేకుండా కాదు, నా వాయిస్ ఎక్కడ నన్ను ఉంటే అది గంటలాగానే మోగుతూనే ఉంటుంది. సో నా వాయిస్ లేకుండా కాదు, మొత్తం ఇదంతా 1.5 months నుంచి జరిగి ఆఖరికి అందరినీ పక్కకు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు వంకాయలు బెండకాయలు ఆల్మోస్ట్ సర్టన్లీ ఓడిపోయే కాన్స్టిట్యువెన్సీస్ తీసుకొని కూటమి ఫామ్ అయినప్పుడు నాకు ఇదంతా ఒక ప్రీమెడిటేటెడ్ ట్రాన్సాక్షన్, ఒక ఇది అన్ని ట్రాన్సాక్షన్ సీట్స్ లాగానే అనిపించినప్పుడు దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్ అండ్ ఐ కేమ్ అవుట్. ఆ కమింగ్ అవుట్ లాస్ట్ 5 days కింద కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఐ జస్ట్ థాట్ ఇట్ వాస్ ద రైట్ టైం yesterday. అంటే మీరు ఎప్పుడు చెప్పారా ఇది బాగలేదు ఈ పద్ధతి బాగలేదు? ఎవ్రీ సింగిల్ టైం, ప్రతిరోజు ప్రతి కాన్వర్జేషన్లో ఈమెయిల్లో వాట్సాప్లో ఎస్ఎంఎస్లో ఫోన్ కాల్లో డైరెక్ట్గా కలిసి. మరి ఎందుకు పట్టించుకోలేదు అంటారు? దీని యొక్క లాభింగ్ ఏమన్నా ఉండొచ్చు? డబ్బులు మారినప్పుడు ఏది పట్టించుకోరండి. ఇప్పుడు మరి వాళ్ళు చేస్తున్న ప్రస్తావన ఏంటంటే టికెట్ ఆశించారు, టికెట్ రాలేదానికి ఈ ఆరోపణలు చేస్తున్నారు అంటారు. అది నేను నిన్ననే చెప్పాను కదా, నేను నా ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసే ముందే నేను చెప్పాను, టికెట్ అవసరం లేదు, కావాలంటే ఇండిపెండెంట్గా నిలబడవచ్చు, నాకు డైరెక్ట్ ఎలక్షన్స్లో ఇంట్రెస్ట్ లేదు, డైరెక్ట్ ఎలక్షన్స్ కొట్లాడి ఎండ వాన, ఐఎమ్ ద లేజియెస్ట్ పర్సన్, నాకు ఇండోర్స్ ఇష్టము, నాకు డైరెక్ట్ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేసే వాళ్ళే వేరు ఉంటారండి, నాట్ వన్ ఆఫ్ దెమ్. ఒక నిమిషం కంప్లీట్ చేయండి, క్వశ్చన్ అడిగినప్పుడు
కంప్లీట్ చేయనిచ్చే ఛాన్స్ ఇవ్వాలి. నేను ఐఎమ్ హ్యాపీ బీయింగ్ అ ప్రొఫెషనల్, ఐఎమ్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్. నాకు దాని గురించి క్లారిటీ లేదు. సో టికెట్ ఆశించి ఇది ఆశించి వాళ్ళు వాళ్ళ ఊహాగానాలు వాళ్ళకే వదిలేస్తారు. ఒకసారి అన్హెల్దీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నప్పుడు మీరు ఎవరు గెలుస్తారు, ఎందుకు గెలుస్తారు, సరే అవసరమైతే ఎల్లారెడ్డి మీరు పెట్టారు, నేను అడగలేదు, మీరు పెట్టారు కాబట్టి నేను చేస్తాను అని అన్న, అంతే. కానీ టికెట్ ఆశించుడు మా అన్నమాశానం అది దట్స్ రెగ్యులర్ థింగ్. అయితే మీరు ఎలాగైతే వెళ్ళారో మరి అంటే మామూలుగా మీరు రిజైన్ చేసి ఉండొచ్చు, ఇంత అడావిడి చేసి ఇంత తిట్టవచ్చు. ఎందుకంటే తిట్టలేదండి, నేను ఏం జరిగిందో దాన్ని బహిర్గతం చేసిన. బయటకు వచ్చేటప్పుడు నాయకులందరూ ఇలాగనే చేస్తారు ఏదో జరిగిందని అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారని ఒకటి కూడా ఉంది. దీని ఎలా అనుకోవాలి? ఎవ్వరు ఏమనుకుంటారో నేను దాని మీద నేను కంట్రోల్ లేదండి నాకు. అండ్ ఐ డోంట్ రియలీ కేర్ ఆల్సో బికాస్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఐ కేమ్ అవుట్, ఐ టోల్డ్ అబౌట్ ఇట్ అండ్ ఐ రిజైన్డ్. దట్స్ ఇట్. ఫర్దర్ అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ 2-3 రోజులు మీరు ఇంకేమైనా స్టేట్మెంట్ ఇచ్చి అంటే పార్టీకి అంటే కూటమికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉందా? మీతో ఇప్పుడు మాట్లాడుతున్నా కదా కూటమికి వ్యతిరేకంగా, అంటే ఇంకా ఎక్కువ ప్రచారం చేసే ప్రచారాలు ఏమో నేను అవుట్ రైట్ గా నిన్ననే చెప్పాను. నా ఫ్రెండ్స్ నేను బలమైన క్యాండిడేట్స్ అనుకుంటున్న క్యాండిడేట్స్ని ఏ పార్టీలు ఉన్నా కానీ నేను వాళ్ళను అవుట్ రైట్గా లేకపోతే ఇండైరెక్ట్గా ఐ సపోర్ట్. అంటే మీరు ఇట్లా కూటమిని వ్యతిరేకిస్తారంటే వేరే పార్టీ వాళ్ళ ప్రోత్సాహం ఉందేమో అనుకునే అవకాశం ఉండొచ్చు అని తప్పకుండా అనుకుంటారు. అలా అనుకునే దాన్ని నేను కంట్రోల్ చేయలేను కదా. అంటే ఓకే, ఇప్పుడు మీ వాయిస్ ప్రకారం రాబోయే ఎన్నికల కోసం మీరు ఏం చెప్తారు ప్రజలకు? రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచించి ఓటేయండి అని చెప్తాను. ఏ పార్టీనో ఈ పార్టీనో ఆ పార్టీనో చూసి కాకుండా ఒక క్యాండిడేట్ని చూసి ఓటేయండి అని చెప్తాను. అదర్ దెన్ దట్ థింక్ వైజ్లీ అండ్ ఓట్ వెల్. ఈ మధ్యకాలంలో ఉంటే టీజీఎస్ నుంచే మీరు కాక పేరు చెప్పను వేరే వాళ్ళు కూడా వచ్చి ఇలాగనే అడావిడి చేసి ఒక కోదండరామ్ గారిని ఖచ్చితంగా ఒక ఇచ్చేసి ఒక నానా భాషలు కూడా ఆడారు. మీరు కుటుంబ వైజ్గా మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉందన్నట్టు మీరు కూడా అలాగనే చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక కోదండరామ్ గారి యొక్క నినాదాలైనా ఇంకెవరన్నా ఉన్నారా? నాకు ఆ ఇష్యూకి ఏం కంపారిజన్ కొంతనా లేదండి. ఎందుకంటే బికాస్ ఐ సే అది ఏదో 1,00,000-2 లక్షలు ఇంకో అతని గురించి మాట్లాడారు. నేను ఏమంటున్నానంటే అలాంటి పొలిటికల్ బ్రోకర్స్ తప్పకుండా ఉన్నారు. ఈ పార్టీలనే కాదు, మెయిన్ పార్టీలో పెద్దన్నయ్య అంటారు కదా మీరు అనే కాంగ్రెస్లో కూడా ఉన్నారు. సో ఇదంతా కలిసి ఆడిన ఒక ప్రీమెడిటేటెడ్ సెటప్ ఇది. సో దీనికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే అది సెల్ఫ్ గురించి, ఇక్కడ సెల్ఫ్ గురించి లేనే లేదు. ఇక్కడ నేను ఏంటంటే నా ఎంబటవాడి లిటరలీ ఎవ్రీ అదర్ డే ఆర్ సంథింగ్, నేను కాకపోతే మా హస్బెండ్తో మాట్లాడి నన్ను ఎంబటబడి నేను జాయిన్ అయ్యేటట్టు చేసి, నేను జాయిన్ అయిన తర్వాత ఇలాంటి సందర్భం, ఐ మీన్ యూ లిటరలీ వేస్టెడ్ మై టైం. ఇలాంటి సందర్భం తీసుకొచ్చుడు వేర్ ఐ డోంట్ కేర్ అబౌట్ అ టికెట్, బట్ ఎంతమంది ఉన్నారో మేము నేను చెప్పాలంటే లేకపోతే మాట్లాడాలంటే ఒక 12 మంది ఇక్కడనే కూర్చుంటారు, ఎక్స్ట్రీమ్లీ గుడ్ క్యాండిడేట్స్. మీరు అందరినీ మోసం చేసి అదేంటి ఈమె దీనికోసం ఇది చేస్తుంది దానికోసం ఇది చేస్తుంది అంటే ఐ జస్ట్ లీవ్ ఇట్ టు యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ మీ విజ్ఞతకే వదిలేస్తాను. బట్ దేర్ ఇస్ నో కంపారిజన్. రాబోయే రోజులలో మరి రచనారెడ్డి గారు పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది, తనే సొంతంగా పార్టీ పెడతారా? నేను పార్టీలోకి వెళ్ళే అవకాశం అయితే లేదు. నేనే సొంతంగా పార్టీ పెడతానా, అది దట్స్ ఫర్ ద ఫ్యూచర్. ఇప్పటికైతే ప్రాక్టీస్. అంటే ఇప్పుడు మీరు ఈ పార్టీ వల్ల మీకు నష్టం జరిగింది కదా పర్సనల్గా, లేకపోతే మీరు తెలవక అంటే మీరు ఒక న్యాయపరమైన వృత్తిలో ఉన్నారు, మీరు రాజప్రతినిధి కూడా తెచ్చి అనుకోవచ్చు, అలా వెళ్ళారు ఇలా వచ్చారు అంటే లైక్ మెరుపు చుక్కలాగా వచ్చి బయటికి ఒక మెరుపు చుక్కలాగానే మాట్లాడారు అంటే అట్లా బ్లాక్ చేశారు. అంటే దీనివల్ల మహిళలు అంటే ఇబ్బంది పడే అవకాశం ఉందేమని నేను అనుకుంటా, అది ఎలా చెప్తారు? మహిళలు ఇబ్బంది పడే అవకాశం లేదు అంటే ఏ పార్టీలో పొసగట్లేదు, మహిళలు ఇట్లా అన్యాయం జరుగుతుంది అని అనుకోవచ్చు కదా. మహిళలు లేదండి, ఐ థింక్ దట్స్ యువర్ ఓన్ పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మహిళలు అసలు ఇటువంటిది లేకపోతే ఇంకో ఏ అన్యాయము తప్పు తనకు కాకపోయినా ఇంకోలకు అవుతున్నప్పుడు సహించలేరు. వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడతారనే వాయిసే వెళ్తుంది అని నా అండర్స్టాండింగ్. అయితే ఇప్పుడు కేవలం కోదండరావు గారు తప్పిదేమంటారా?
అబ్సల్యూట్లీ. ఎందుకంటే పక్కన ఉన్నోళ్ళు దొంగలుండి తనకు తెలియకపోతే అదొక మాట ఉండొచ్చు. అన్నీ తెలిసి కలిసి చేసినప్పుడు ఇక దాని గురించి ఇంకా అలా ఉంటేనైతే ఐ వుడ్ డూ మై బెస్ట్ టు ట్రై అండ్ ప్రొటెక్ట్ హిమ్ అండ్ టు డూ మై బెస్ట్ టు ట్రై. ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడిన ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది జరుగుతుంది అని ఎన్నిసార్లు చెప్పినాను. మీరు అతన్ని అడగండి, ప్రాబబ్లీ హీల్ సే నో లైక్ ఎవ్రీథింగ్ ఎల్స్. But every single time it has been told and every single time it was ignored. And when I come to know that ignorance తెలియక కాదు తెలిసే డెలిబరేట్గా కావాలని చేసింది అన్నప్పుడు దెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్. ఐ కాంట్ వర్క్ విత్ పీపుల్. సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఆ పార్టీ నుంచి చాలా మంది. అబ్బా నిన్నటి నుంచి ఫోన్ ఒకటే మోగుతూనే ఉంది, మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంటే మేము వస్తుంటాం అని చెప్పేసి. So everyone, almost quite a lot of people from TJS right now are supporting. అంటే దాదాపు చాలా మంది వస్తారంటారు, క్యూ కడతారంటారు. క్యూ కట్టే ఛాన్సెస్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ ఉన్నాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మా V3 న్యూస్కి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మీరు ఎంతో అంటే పనిలో ఉన్నా కూడా సమయానికి ఇచ్చి మాకు విశ్లేషణ చేసినందుకు మీకు మాట V3 తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సురేష్. ఇదండి మరి కోదండరామ్ గారికి చాలాసార్లు చెప్పాను కానీ ఇగ్నోర్ చేశారని, అందులో చాలా తప్పిదాలు జరుగుతున్నాయని. నేను పర్సనల్గా బయటకు రాలేదు, టికెట్ ఆశించలేదు, అది చెప్తుంది కేవలం ఆరోపణలు మాత్రమే. నేను టికెట్ ఆశించలేదు, నన్ను రమ్మంటనే పార్టీలోకి జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఏదైతే తప్పు జరుగుతుందో ఆ తప్పును చూడలేక నేను బయటకు వచ్చానని ధీమా వ్యక్తం చేశారు రచనారెడ్డి గారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. మే సురేష్ దండు.